దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, ఈ కీర్తనాకారుడు బహు కష్టాల గుండా ప్రయాణము చేస్తున్న దినాలవి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సౌలు చేతుల నుండి తప్పించుకుని పారిపోయి అబీమెలెకు ఎదుట తను చేసిన వెర్రి చేష్టలను బట్టి అక్కడి నుండి తోలివేయబడ్డాడు. తనకు కలిగిన భయమది. తన ప్రాణమును కాపాడుకోవాలని, తను నిత్యము జీవించాలి, దేవుని కార్యములను ఆసక్తి కలిగి దేవుడు ఏదో ఒక రోజు నీ కష్టమును నన్ను విడిపిస్తాడని అంత బలశాలి యుద్ధశాలైన దావీదు వెర్రివాని వలె ప్రవర్తించాడు. ఇక్కడ వ్రాయబడిన మాట కూడా అదేనండి. నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించారే గనుక నేను ఒక సాక్షిగా ఉన్నాను. ఆయన కరుణించారు గనుక ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించుటకు ఆయన దాసునిగా నన్ను ఏర్పాటు చేశారని, నా భయాలన్నిటిని తీసివేసిన దేవుడు ఆయనని దావీదు మహారాజు మాట్లాడుచు ఉన్నారు. ప్రియులారా, జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. భయపీడితమైన సంఘటనలు, ఏ సమయానికి ఏమవుతుంది అనే పరిస్థితిలోనూ అటువంటి దినాలలో మనం ఉన్నాం గనుక ప్రతి భయము నుండి విడిపించే దేవుడు ఆయన ఒక్కరే. ఎటువంటి అపాయకరమైన పరిస్థితి అయినా, ఎటువంటి కీడు నుండి అయినా దేవుడు తప్పించగల సమర్థులు గనుక ప్రతినిత్యము దేవునికి భయపడితే భయములు కలిగిన ఈ లోకములో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. గనుక దావీదు వలె దేవుని యొక్క సన్నిధానములో ఆయన విచారణ చేయబిడ్డలుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఏ విషయంలో భయపడుతున్నారు? సమస్యల గుండా ప్రయాణము చేస్తున్నామనా? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయనా? లేక ఎంతో కాలము నుంచి నేను దేవుని సన్నిధానములో అడుగుతున్నది నెరవేరలేదు అని భయపడుతూ ఉన్నారా? భయపడకండి. దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు ఆయన గనుక ఆయన వైపు చూడండి. విజయాన్ని పొంది దేవుని యొక్క సన్నిధానములో సాగిపోయే బిడ్డలు ఉండాలని ప్రభుపేట మనవి చేసి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీ సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నాము. కృపచేత మమ్మల్ని నింపండి. మాకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించి మా జీవితాలను మీ సన్నిధానములో కాపాడమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికినే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.